కనీసం కడియం శ్రీహరణ మీ పట్ల కొంత కన్సర్న్ తో ఉన్నారా? ఆయన కనీసం ఫోన్ చేసి అన్న ఆయన ఎట్లా అంటే మొదటి నుంచి వెళ్ళి కూడా ఆగర్భ శత్రువు లెక్కనే, ఇక మొత్తం కడుపుల కాంచెలు పుట్టిన కాంచెలు శత్రువు లెక్కనే. నేను అవుపడ్డానంటే ఆయనకు ఏదైతే నొప్పి మీద ఉప్పు వేసినట్టే, పుండు మీద కారం చల్లినట్టే. ఈ కారణం కూడా ఏంటంటే నేనేమో స్థానికుని, ఆయన స్థానికేతరుడు, నేను ప్రజానాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడు, నేను సర్వీస్ ఓరియంటెడ్ వచ్చిన, నేను త్యాగం చేసి వచ్చిన, ఆయన స్వార్థం కోసం వచ్చిండు. ఆయన మొదటి కాంచాలి ఇదే పని, ఇప్పుడు చెడగొట్టుడు పని తప్ప. ఒక పాయింట్ చెప్పండి, ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే మీరు అదే పార్టీలో ఉండేవాళ్ళు కదా? అది అసలు ఊహాజనితమైన క్వశ్చన్. ఎందుకోసం అంటే నేను రైతు బంధు సమితిగానే ఉన్నాను కదా, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కదా, వదిలిపెట్టి అయితే రాలేను కదా. తర్వాత ఒకవేళ నాకు అది వద్దంటే ఇంకో ఆఫర్ కూడా ఎమ్మెల్సీ అయితానికి అవకాశం ఉండే. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కనుక ఎక్కువ ఉండే అంటే ఎమ్మెల్సీ ఉంటుండే. నా రెండిట్లు గెలిపించినని చెప్పేసి ఏమైనా మంత్రి పదవి ఇస్తుండే కావచ్చు, ఇంకా రకరకాల గెలిచి ఉంటాయి అనేది మాత్రం. ఇప్పుడు ఇక్కడ గెలిపించినాక కూడా నన్ను పట్టించుకోలేదనే బాధ. ఓకే, ముందు బాధ ఉంది, ఆ బాధ పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఇప్పటివరకు కనీసం అప్రిషియేషన్ లేదు. ఓ కేసీఆర్ ఫోన్ చేయడు. ఇక సరే కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కసారి వారి దగ్గర పోయి హాస్పిటల్లో యశోద్ హాస్పిటల్లో చూడడం జరిగింది. హరీష్ రావు కోఆర్డినేటర్గా ఉండే. కనీసము అంత బాధలో ఉన్నా కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు టికెట్ అయినప్పుడు పల్లె రాజశేఖర రెడ్డి గారు పోయి రాజే ఒకసారి మాట్లాడతాడంటే వద్దొద్దు హరీష్ రావుతో మాట్లాడించు అని చెప్పేసి హరీష్ రావు దగ్గరికి పంపించడం, ఆయన ఈ బుద్ధగించే కార్యక్రమాలు. కానీ మీరు ఊహించలేదా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని? స్టేట్లో ఒక మాట చెప్పాలంటే ఓడిపోతుందని మాత్రం ఊహించలేదు. కారణం ఏంటంటే ప్రజలు మార్పు ఇంతగా కోరుకుంటున్నాను కదా. ఒక్కొక్క మండలంలో కూడా వర్ధన్నపేటలో అసంపర్తి మండలం మొత్తం తిరగకుండే కొత్త అభ్యర్థిని తీసుకొస్తే ఓటేసిండు. అది వ్యక్తి మీద వ్యతిరేకం కావచ్చు, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకం కావచ్చు, ప్రజలు అంత గొప్ప మార్పు కోరుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. చాలా దిక్కులో కూడా కొత్త అభ్యర్థులు పెట్టినప్పుడు కూడా. సో దయాకర్ రావు గారు, ఒక చిన్న అమ్మాయి 24 ఏళ్ళ అమ్మాయి మీద 47,000 మెజార్టీతో ఓడిపోవడం. ఆయన ఏమైనా పనులు చేయలేదంటే మొత్తం నియోజకవర్గంలో విపరీతమైన పనులు చేసిండు. ఎందుకంటే జనగాం జిల్లాకు సంబంధించింది మా 2 నియోజకవర్గ ఫండ్స్ కూడా తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సో ఆయన కూడా గెలవలేదు. సో అది అట్లా అంత పెద్ద మార్పు వచ్చింది. కానీ ఇక్కడ కేసీఆర్ ఎక్కడెక్కడైతే అభ్యర్థులని మార్చిండో సో అక్కడ కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్లో 12 స్థానాలు ఉంటే 2 స్థానాలు మారిస్తే 2 స్థానాలు మాత్రమే గెలిచారు, మిగతా ఓడిపోయారు. అంటే మీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు టికెట్ ఇవ్వలేదా? ఒకవేళ మీరు పోటీ చేసి ఉంటే రిజల్ట్ ఆ మిగతా 10 నియోజకవర్గాల లాగానే ఓటమి రిజల్టే వచ్చేదా? కేసీఆర్ మాట్లాడింది, మన కడియం శ్రేయర్ గారు మాట్లాడింది. కడియం శ్రేయర్ తనను పరిచయం చేసుకున్నప్పుడు అభ్యర్థిగా మాట్లాడింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో చాలా బలంగా ఉంది. కడియం శ్రేయర్ గారు మీరు పోయి అక్కడి నుంచి వెళ్ళి పోటీ చేయాలని కేసీఆర్ నన్ను కోరితే నేను వచ్చాను. ఎందుకంటే వారు లింగాల గన్పూర్కి రఘునాథ్పల్లికి కొత్త అంతకుముందు అక్కడి నుంచి ఎమ్మెల్యేకి ఎప్పుడు నిలబడలా. ఓకే, సో ఆ పాత 3 మండలాలే వారికి పరిచయం. సో అప్పటి నుండి ఏ ఊరికి రాలే, ఊర్లలో పరిచయాలు లేవు. 2012 తర్వాత అంటే దాదాపు 11 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరం. ఏదో హెడ్ క్వార్టర్ వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి సెటర్లు వేసి పోవడం, నా మీద మాట్లాడిపోయే పరిస్థితి తప్ప ఊర్లలోకి పోలే. ఎక్కడ పోయినా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బాగుంది, నువ్వు పోయి పోటీ చేయమని చెప్పింది. తర్వాత ప్రెస్ మీట్ చెప్పేసి ఆయన చెప్పిండు కేటీఆర్ ఏంటి 2014లో డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు, మేమిద్దరం సమఉజ్జీలం, నేను సీనియర్ ఆయన కంటే కూడా. 2018లో మేమిద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. 2023లో మళ్ళీ మేమిద్దరం అడుగుతున్నాం, మీరు ఆయనకే ఇస్తే మీరు ఇచ్చుకోండి, ఇది నేను ఆఖరిసారి పోటీ చేస్తున్నా, నాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పోతే నాకు నా బిడ్డకి ఇస్తారంటారు, ఒక్కరికి మాత్రం నాకైతే తప్పకుండా ఇస్తారు, మీరు ఇయ్యనంటే నేను అటు వెళ్తా అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ తోటి ఇద్దరితో ఆయన చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిండు. కేసీఆర్ గారు క్లియర్గా నా మొక్కనే ఉన్నాడు. సో ఆయన నీకే టికెట్ అని చెప్పేసి కోపం కూడా చేసిండు. ఏంది కేసీఆర్ మొండిపట్టు మీద ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుకునేదో ఆయనకే అంటాను టికెట్ అని చెప్పేసి. హరీష్ అన్న దగ్గర పోతే ఆయన కూడా ఇక ఆయన మనసు మారేటట్లేదు, ఇక అది దానికి ఆల్టర్నేట్గా నన్ను మాట్లాడమని చెప్పిండు. లేదు సార్తో మాట్లాడతాను నేను రాజశేఖర రెడ్డితో అన్నా కూడా హరీష్ అన్నకు బాధ్యత అప్పేచ్చాడు మాట్లాడంటే ఇవిగా ఆయన చెప్పింది ఏంది, రైతు సమితి వెంటనే ఆయన రాజీనామా చేస్తాను నువ్వు తీసేసుకో, ఓకే తర్వాత ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీ వస్తుందని చెప్పేసి. సో నేను ఏదైనా చేస్తే కమిటెడ్గా చేస్తాను, మోసం చేసే తత్వం నాకు లేదు, నాది బోలా తత్వం. సో అట్లా
వాళ్ళకి ఉబ్బించడానికి అవి ఇచ్చుడు, దాంతోపాటు 2 నియోజకవర్గాలు నువ్వే చూసుకోవాలి, నీ క్యాడర్ ఎక్కడ చూడాలి, పిలిచినప్పుడు మాత్రమే గడుపురు పోవాలి, మొత్తం బాధ్యత మొత్తము పల్లె రాష్ట్రం గెలిపించే బాధ్యత తీసుకోవాలంటే 2 బాధ్యత తీసుకున్నా ఏదేమైనా వాళ్ళు చెప్తారు ఏంటి ఇప్పుడు కడియంసే అంటారు రాజయ్య సహకరించలే, రాజయ్య మనుషులు సహకరించలే అంటారు. 100% అక్కడ ఉన్న క్యాడర్ మొత్తం నాది. ఓ 30% సహకరించకపోవచ్చు కాక 70% సహకరించినందుకే కదా నువ్వు గెలిచింది. ఓకే, ఎందుకు పోయిన వాళ్ళు కొందరు పార్టీ మారినంటే నీ దగ్గరుండి నీ అటిట్యూడు, నీ విధానం నచ్చక, నీ అహాన్ని భరించలేక నాట్లో చేరిళ్ళు. అప్పుడు బీఆర్ఎస్లో చేరిండు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే నీ ముఖాన్ని వచ్చి ఎట్లా పని చేస్తారు, మేము ఆయనతో చేయము, ఎంత నెట్టినా కూడా పోకపోయి కరెన్సీతో చేయండి, ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉన్నామన్నా కూడా పోకుండా పార్టీ మార్చేసిండ్రు. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీలు, కొందరు ఎక్స్ జెడ్పీటీసీలు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ మారిపోయారు. కొందరు రాజే మనుషులు చేయలేదని ఆయన చెప్పుకుంటాడు. నేను గెలిచినా నువ్వు ఎందుకు వెళ్తావాడా, 12 ఏళ్ళు నువ్వు ప్రజలు లేవు, ఎలక్షన్లు అయితే అంటే 16 రోజులు సిక్క ఇంట్లో పడుకున్నావు, ఎట్లా వెళ్తావు చెప్పు. ఓన్లీ మనము నిత్యం ప్రజలలో ఉన్నాం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 21 రోజులు దశాబ్దోత్సవాలు అయితే 21 రోజులు గ్రామాలలో మేజర్ గ్రామ పంచాయతీలలో పడుకున్నాం. 146